నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. విజయసాయిరెడ్డి గారు ఈరోజు తిరుపతి వెళ్ళి బయటకు వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు, దేశం సుభిక్షంగా ఉండాలి, దేని విషయంలో ఎలినినో ప్రభావం పడకుండా దేశం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నాను అని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీ గురించి కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఎప్పుడు పెడతారు, పేరేంటి అనే దాని మీద మనం చర్చించుకుందాం. దాంతోపాటు చాలా సందర్భాల్లో నేను రాజకీయ పార్టీ పెడుతున్నా, ఇదిగో పెడుతున్నా, అదిగో పెడుతున్నా అన్నారు. అదిగో ఛానల్ పెడుతున్నా, ఇదిగో ఛానల్ పెడుతున్నా అన్నారు. కానీ ఇప్పటి వరకు ఏదీ లేదు. మరి ఈసారైనా నమ్మొచ్చా? ఒకవేళ ఇది నిజమో అంటే మరి ఏం పేర్లు పెట్టబోతున్నారు తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. ఆవిడని అడుగుతాం. నమస్కారం. నమస్తే అండి. విజయసాయిరెడ్డి గారు కొత్త పార్టీ పెడుతున్నాను అనేసి అన్నారు. ఇప్పుడు ఆయన పెట్టే పార్టీ ఏంటా, ఎప్పుడు పెడతారు అనేది కన్ఫ్యూజన్. మీరు ఏంటి అసలు విషయం? ఆయన తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నారు. ఆయన ఓం నమో వెంకటేశాయ అంటూ తిరుమలలో ఒక రాజకీయ ప్రకటన చేశారు. చేయొచ్చా అలాగా? అంతే కదా, చేయకూడదు కదా. ప్రోటోకాల్ ఉంది, నేను అందుకే ఇక్కడ అంటే ప్రెస్ మీట్ పెట్టకుండా ఆయన అనౌన్స్ చేయడం తప్పులే. ఫస్ట్ మనం అందరం నేర్చుకోవాల్సింది, గుళ్ళలో మీరు రాజకీయం మాట్లాడద్దు. మీరు ఎంత గొప్పవాళ్ళు అయినా సరే, మీరు దేవుడి ముందు గొప్పవాళ్ళు కాదుగా. అస్సలు దేవుడు చేస్తే మీరు గొప్పవాళ్ళు అయ్యారు. ఒకవేళ దేవుడిని మీరు నమ్మకపోయినా కూడా మీరు పుట్టగానే గొప్పవాళ్ళు కాదు. ఏదో బలమైన శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది కదా. అయితే ఆయన ఏమంటున్నాడు, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం నేను పార్టీ పెడతాను. ఎవడు అడిగాడు? ఇప్పుడు ప్రజలు శుభ్రంగా ఉన్నారు కదా కూటమి వచ్చాక. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమి ఏడవట్లా, మాకు కొత్త పార్టీ కావాలి, విజయసాయిరెడ్డి మీరు రండి మమ్మల్ని ఆదుకోండి అని అంటున్నారా? ఎల్నినో అన్నాడు ఆయన. ఎల్నినో ప్రభావం రాష్ట్రం మీద పడకుండా రైతులు సుభిక్షంగా ఉండాలి. మీరు కూడా రైతేమో కదా, మర్చిపోయారా? ఈ మధ్యన రైతు అవతారం అవుతారు, మళ్ళీ మర్చిపోయాడేమో. అంటే ఏదో నాటకంలో పాత్రలు వచ్చి వెళ్ళిపోతుంటాయి. సో ఇప్పుడు రైతు పాత్ర అయిపోయింది. ఫస్ట్ ఒక సిఏ, తర్వాత A2, తర్వాత సలహాదారేమో మనకు తెలీదు. ఏంటో రకరకాల క్యాడర్స్లో ఉన్నాడు ఆయన వైసీపీలో. మరి ఎందుకు బయటకు వచ్చారు? రాజకీయ సన్యాసం తీసుకుని నేను ఇంకా రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాలు చెయ్యను అన్నాడు. మళ్ళీ బీజేపీలోకి వెళ్ళాలనుకున్నాడు ఆయన. కాదు పార్టీ అన్నాడు, కాదు పేపర్ అన్నాడు, మళ్ళీ కాదు ఛానల్ అన్నాడు, కాదు డిజిటల్ అన్నాడు. ఇవేవి కాదు, నువ్వు నీ చుట్టూ ఉండే క్వార్టరీని బయటికి పంపించు, సజ్జలను బయటికి పంపించు, నేను వస్తాను, కూటమిని ఎలా విడగొట్టాలో నీకు సలహా ఇస్తా అన్నాడు. జగన్ స్పందించలేదు. కాదు భారత జన వికాస్ అనే ఒక పార్టీ పెడతానన్నాడు. మరి ఏమైందో మనకు తెలీదు. ఇవాళ కొత్తగా మళ్ళా లేదు రాజకీయ పార్టీ పెడుతున్నాను, విజయవాడలో అనౌన్స్మెంట్ ఇస్తాను, ప్రకటనలు ఇచ్చి పత్రికా ముఖంగా అంటే పాత్రికేయులతో మాట్లాడతాను అన్నాడు. అయితే ఎందుకు పెడతావు పార్టీ? ఇప్పుడు ఏం అవసరం ఉంది? పైగా ఏమన్నాడు, ఎంపీలని కేంద్రానికిను తర్వాత ఎమ్మెల్యేలని అసెంబ్లీకి పంపిస్తా అన్నాడు. సో మరి ఈయన ఎందుకు పార్టీ పెట్టాలి? ఇప్పుడు ఎవరి కోసం పెడుతున్నాడు? ఇప్పుడు ఓట్లు చీలుస్తాడు. ఎంత ఓట్లు చీలుస్తాడు? ఎంత చీల్చినా కూడా అది ఎవరి ఓట్లు చీలుస్తాడు? కూటమి అయితే చీల్చలేడు. సో జగన్మోహన్ రెడ్డి ఓట్లు చీలుస్తాడా? అంటే ఇండైరెక్ట్గా కూటమికి ఏమైనా సపోర్ట్ చేయదలుచుకున్నాడా? అంటే జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా ఉన్నట్టే ఉంటూ కోపం ఇలా తీర్చుకుంటాడా? తెలియదు మనకి. అసలు ఇప్పుడు ఆయన మళ్ళా రాజకీయ అవతారం ఎత్తడం ఏమిటి? ప్రజల కోసం అనడం ఏంటి? ప్రజలను దోచుకున్న మనిషి. డొల్ల కంపెనీలు పెట్టి జగన్మోహన్ రెడ్డికి లక్షల కోట్లు సంపాదించి పెట్టి మళ్ళా 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాక వైసీపీలో ఒక ఎంపీగా ఉండి, ఇటుపక్క మద్యం కుంభకోణంలో పాత్రధారిగా ఉండి 3 సమావేశాలు వాళ్ళ ఇంట్లోనే జరిగాయిగా. ఆయన చెప్పింది 100 కోట్లు అప్పిప్పించాడుగా. అల్లుడు సొమ్ము, అత్త సొమ్ము అల్లుడు ధారపోస్తాడంట. కానీ ఇక్కడ అల్లుడు సొమ్ము మావ ధారపోసాడు. కానీ వెనక్కి వచ్చేసాయిలేండి వడ్డీతో సహా. ఒకళ్ళు వడ్డీ ఇవ్వలేదు ఆయన చెప్పింది. సో మొత్తానికి ఇప్పుడు విజయసాయిరెడ్డి ప్రస్థానం ఏ రకంగా ఉండబోతుంది? మరి ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ పెడుతున్నారా లేదా? ఓ పక్క డిజిటల్, ఓ పక్క పార్టీ. అంటే ఆయనకి కూడా ఇప్పుడు నాకు ఇంకోటి ఏమనిపిస్తుందంటే, జగన్మోహన్ రెడ్డితో ఉంటే నెంబర్ 2గానే ఉండాలి. తనకంటూ ఒక ఉనికి ఉండదు కదా.
వైసీపీ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డిది. అంతే. విజయసాయి రెడ్డి ఈజ్ నథింగ్, నెంబర్ 2 అంతే. ఓ చార్ట్ అకౌంటెంట్, ఆయన సలహాదారుడుగా ఉంటారు, లేదు వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర వాడు అంతే. అలా కాకుండా ఆయన ఉనికి ఆయన కాపాడుకోవాలి. విజయసాయి రెడ్డి అంటే ఒక పార్టీ, విజయసాయి రెడ్డి అంటే ఒక డిజిటల్ యుగం. అట్లా ఏమైనా చేయదలుచుకున్నాడా? అందుకోసం ఆయన ఇన్ని తంటాలు పడుతున్నాడు. బ్రాండ్ కోసం బ్రాండ్ కోసం తాపత్రయపడుతున్న విజయసాయి రెడ్డి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.